వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఇక శనీశ్వరుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు ఈ పక్షంలో. కనుక చాలా విషయాలలో మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కళాకారులకు కొంత పనిభారం పెరుగుతుంది. అయినప్పటికీ అవకాశాలు బాగా వస్తాయి. సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు ఆదాయం కూడాను బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దగ్గర వారితో కొన్ని పనులు నెరవేరేటప్పటికీ మీకు కొంత అలసట, పనిభారము అనేటువంటిది కనబడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక దగ్గర వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త వహించడము, సమాజంలో శత్రువులు పెరిగేటువంటి అవకాశం కొంత కనబడుతుంది. కాబట్టి మీరు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ పక్షంలో సంయమనంతో ఉన్నట్టయితే మీరు చాలా విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. భూ వివాదాలు, ఇంటి మరమ్మతులు అనుకోకుండా ముందుకు వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనస్సు నిలుపుతారు. రాజకీయ, కోర్టు పనులు, ప్రభుత్వ పనులు మీకు బాగా కలిసి వస్తాయి. ఇంటిలో ప్రశాంత వాతావరణము ఉంటుంది. కనుక మీకు అన్ని విధాలుగా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పనిభారం పెరిగినప్పటికీ దాన్ని మీరు ఒక సంతృప్తితో స్వీకరించి పనులను సకాలంలో పూర్తి చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక గ్రహస్థితి మూలకంగా పూర్వంతో పోల్చినట్టయితే ఈ పక్షం మీకు బాగా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలలో మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మరికొన్నింటిలో ఆలస్యం కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. అయినప్పటికీ మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై మనస్సు నిలపడము చాలా అవసరం ఈ పక్షం లోపల. సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, అకౌంట్స్ సైడ్ పనిచేస్తున్నటువంటి వాళ్లకు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కొద్ది మోతాదులో మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు చాలా లాభాలను పొందేటువంటి అవకాశము ఈ పక్షంలో కనబడుతుంది. కనుక ఈ సమయాన్ని, ఈ గ్రహస్థితిని మీరు ఉపయోగించుకున్నట్టయితే చాలా సంతృప్తికరంగా ఈ 15 రోజులు గడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు సద్వినియోగపరుచుకోండి. పనిభారం సరే పెరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశం కూడాను ఈ పక్షంలో కనబడుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి పక్షం. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందరి నుండి కూడాను మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా ముఖ్యంగా తృతీయ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. కనుక బృహస్పతి నిమిత్తమై మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. గురువులను సందర్శించుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మూలమంత్రాన్ని పఠించండి. మూలమంత్రం నేను చెప్తాను, దీన్ని మీరు నోట్ చేసుకొని ప్రతినిత్యం కూడాను ఒక 16 సార్లు మీరు పఠించినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.